క్రీస్తు నామంలో ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కూడికలకు మొదటి రోజు ఆరాధనకు ఈ యొక్క కూడికకు కూడి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. మమ్మల్ని ఈ స్థలానికి ఆహ్వానించిన సేవకులు జానన్న గారికి, పాస్టమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. చక్కగా పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధన చేస్తూ ప్రభుని ప్రార్థిస్తూ వచ్చాం. కొద్దిసేపు దేవుని మాటలను మనం శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు, దేవుని మాటలు ఆలకించేటప్పుడు ఈ వాక్యము నాకు, ఇది నా కొరకు అని చెప్పి నువ్వు వాక్యాన్ని ఫీల్ అవ్వాలి. ఇది నేను విన్నానులే, ఇది నాకు తెలుసులే అని మామూలుగా జనరల్గా కొద్దిగా నేను ఫ్రీగా మాట్లాడతా, మీకు ఇబ్బంది ఏం లేదుగా. చుంచుల్లాగా అనకుండా నోటితో లేదండి అంటే బాగుండేది. స్తోత్ర. ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు తలుపేసి వస్తాం, వండిన వంటకాల మీద మూత వేసి వస్తాం కదా. కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత అక్కడేమో మూతలు వేసి వచ్చి, తలుపులు వేసి వచ్చి, కిటికీలు వేసి వచ్చాం. ఇక్కడికి వచ్చి అన్ని తాళాలు తీయాలి. చేతులకున్న తాళాలు, ఇంకా నోటికున్న తాళాలు, చెవులకున్న తాళాలు తెరచి చక్కగా కలిసి దేవుని స్తుతించుదుము గాక. హల్లెలూయా. కొద్దిగా ఫ్రీగా మాట్లాడతా నేను, మీరేం ఫీల్ అవ్వరుగా. పురుషులు చెప్పలేదు, అటే చూస్తున్నాం, వాళ్ళే చూద్దరు, అటే చూడు అన్నట్టు చూస్తున్నారు మీరు. హల్లెలూయా. మంచిది. చక్కగా దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించండి. సేవకులు గడిచిన దినాల్లో ఫోన్ చేసి మరి ఇలా కుటుంబ ఆశీర్వాద కూడికలు పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. మా బిడ్డలు కొద్దిగా కుటుంబాలలో కొన్ని శ్రమలు, దుఃఖాలు, అసమాధాన పనులు, ఇంకా రకరకాల విషయాలు జరుగుతూ ఉన్నాయి. వారు దీవించబడాలి. నిజంగా నిజమైన తండ్రి సేవకుడు ఎవరు అని అంటే, మందిరానికి వచ్చి పాడి స్తుతించి వెళ్ళిపోయే వాళ్ళని చూచేవాళ్ళు సేవకులు కాదు. నా ముందు మీరు మామూలుగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా. మందిరానికి వచ్చినప్పుడు ఎవరు పాత బట్టలు పిచ్చి పిచ్చి ఎవరు వేసుకున్నారు, శుభ్రమైన బట్టలే వేసుకొస్తారు. చూడటానికి శుభ్రంగా తల స్నానం చేసి లేకపోతే స్నానం చేసి నీట్గా దూకొని వస్తారు. చింపిరికి ఎవరు రారు. ఓ పద్ధతిగా ఓ విధానంలోనే వస్తారు. అంటే పైకి అంత బాగున్నప్పటికీ లోపల వ్యక్తిగతంగా అంతరంగంలో పైకి బాగున్నారు, చక్కగా పలకరిస్తున్నారు, వందనాలు చెబుతున్నారు, ఆనందంగా ఉన్నారు. బాగున్నారా, ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు. కానీ ఆ వ్యక్తిని కాస్త లోతుగా పలకరించి చూస్తే లోపల ఏముంటుందంటే దుఃఖం ఉంటుంది. ఇంటిలో పరిస్థితో, కుటుంబాన్ని బట్టిన పరిస్థితో, అప్పులను గురించి పరిస్థితో, చేతి పనుల గురించి పరిస్థితో, లేకపోతే ఆ బిడ్డల గురించిన పరిస్థితి, ఏదో ఒకటి బాధ వారిలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పైన మీ బాగున్న దాన్ని చూడలేదు. కానీ సేవకులు నాతో చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో కుటుంబాల క్షేమము కొరకు, ఆత్మీయ బిడ్డల క్షేమము కొరకు ఎవరు పట్టించుకోవట్లేదండి. పట్టించుకునే సేవకులు చాలా కనుమరుగైపోయారు, తక్కువైపోయారు. వచ్చారా, నాకు రావాల్సింది ఇచ్చారా, నేను చేయాల్సింది చేశానా, ఇంతే అన్నట్టుగా ఉన్నారు. కానీ వారి యొక్క వ్యక్తిగత ఆశీర్వాదాల కొరకు, వారి కుటుంబ క్షేమాల కొరకు ప్రయాసపడే సేవకులు చాలా తక్కువగా ఉన్నారు. కానీ ఈ కడవరి దినాల్లో ఇలాంటి ఆత్మపూరులైన దైవజనులు దేవుడు మనకిచ్చినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి దైవజనులు కలిగి ఉన్న మీరు ధన్యులు. హల్లెలూయా. ఆస్తులున్నవారు, అందచందాలు ఉన్నవారు, అన్ని రంగాల్లో ఆరితేరిన వాళ్ళు కాదు గొప్పోళ్ళు. సరైన సేవకుడు, సరైన సేవకుని దగ్గర ఎదుగుతున్న సంఘస్థులు, ఆత్మీయ బిడ్డలు, వాళ్ళు ధన్యులు. నిశ్చయముగా దేవుడు ఆ విధముగా మనల్ని ఆశీర్వదించునుగాక. మంచిది. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. మీకు తెలిసిన మాటలే, నేనేం పెద్ద మర్మరాలు పెద్ద ఏం చెప్పను. దేవుడు నాకిచ్చిన ఆలోచన మీతో పంచుకుంటా, అది మీకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చునుగాక. యెహోషువ గ్రంథం. బైబిల్ కలిగిన వాళ్ళు తెరవండి. కొంటే తెస్తే అది జిప్పేసి మూతేసి పెట్టక తెరవండి. కింద పెట్టకుండా ఒళ్ళో పెట్టుకుని చక్కగా పద్ధతిగా కూర్చొని చదివేటప్పుడు బైబిల్ చూడండి, చదివాక నా ముఖం చూడండి. మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3 తర్వాత 5 వాక్యాలు చదువుకుందాం. మీరు మీ దేవుడైన యెహోవా
నిబంధన మందసమును యాజకులైన లేవీలను మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో బయలుదేరి దాన్ని వెంబడించవలని. ఇప్పుడు 5వ వాక్యం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయునుగాక. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చదవబడిన ఈ లేఖనం మీ అందరికీ బాగా సుపరిచితమే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి ప్రయాణం అవుతున్నారు మోషే నాయకత్వంలో. మోషే సమయం అయిపోయింది, ప్రభు ఆగిపోమన్నాడు, ఆగిపోయాడు. ఆ తదుపరి యెహోషువ నాయకత్వం వచ్చింది. ఆ నాయకత్వంలో కూడా జనులు కొనసాగుతున్నారు. అప్పుడు వారు ఒక పట్టణాన్ని దాటి వెళ్ళవలసిన సందర్భం. ఆ పట్టణాన్ని ఎలా దాటాలి? ఆ యొక్క పట్టణాన్ని దాటి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. దాటి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పేది. వాళ్ళ ఎదుట ఎత్తైన ప్రాకారాలు, బలమైన ప్రాకారాలు, శక్తి కలిగిన ప్రాకారాలు, ముందుకు సాగలేని ప్రాకారాలు. వారి ప్రయాణం ఆగిపోయింది. ఆ గోడ దాటి అవతలకు వెళితేనే వారు వాగ్దాన దేశాన్ని అనుభవించేది. అంటే వారు వాగ్దానం అందుకోవడానికి, వాగ్దానం అనుభవించడానికి మధ్యలో ఒక అడ్డంకి. స్తోత్ర. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలు నా ప్రభు ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే, నీ జీవితంలో కూడా కొన్ని మేలులు చూడక కొన్ని అడ్డంకాలు ఉన్నాయి, కొన్ని అవరోధాలు ఉన్నాయి, కొన్ని అనర్థాలు, లేకపోతే కొన్ని అడ్డంకులు నీకు ఎదురవుతా ఉన్నాయి. ఆ అడ్డంకులన్నిటినీ ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో నా ప్రభు నీ ద్వారా తీసివేసి వాగ్దానాలను స్వతంత్రించుకునే మెట్టును నా ప్రభు నీకు ప్రసాదించునుగాక. హల్లెలూయా. అలాంటి కృప ఇదిగో వారికి ఇవ్వాలని చెప్పి ఆయన ఒక ఆలోచన చెప్పాడు. ఏంటి అని అంటే, మందసాన్ని మోయడానికి యాజకులు, ఓకే అంత ఎత్తులు లేపలేను, మందసాన్ని మోసేవారు ఉన్నారు. ఆ మందసాన్ని మోసేవారు వెళుతున్నప్పుడు మీరు వారిని వెంబడించండి. అలాగూ మందసము మోయబడినప్పుడల్లా, మందసము పైకెత్తినప్పుడల్లా, మందసము భుజాల మీద వచ్చినప్పుడల్లా ఏం జరిగిద్దంటే, ఎవరైతే వారిని వెంబడించుకుంటూ వెళతారో, ఎవరైతే వారితో కలిసి నడుస్తారో, ఎవరైతే వారి వెనక ఉంటారో వారి జీవితాలలో ఆ మందసము మోయటం ద్వారా అక్కడ అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో కూర్చున్న మనకేం కావాలి? అద్భుతాలు కావాలి, ఆశ్చర్య కార్యాలు కావాలి, ఏదో ఒక మేలు మనం చూడాలా, మనం ప్రార్థిస్తున్న వాటికి జవాబులు చూడాలా, దేవుడు కార్యాలు చేయాలా, ఇదిగో నీ కన్నీళ్లు తొడవబడాలా, నీ కష్టాలు తీరవబడాలా. వారికి ఉన్న అడ్డంకులు ఎలాగైతే ప్రభు తొలగించాడో నీ జీవితంలో కూడా ఉన్న ప్రతి అడ్డంకిని ప్రభు తొలగించాలా. అదే ఆశతో ఇక్కడ వచ్చి కూర్చున్నాం. అలాగూ తొలగించాలంటే ఇక్కడ ప్రభు ఒక ఆలోచన చెబుతున్నాడు. మందసము మోయాలా అనండి, మోయాలా. మందసం మోసినప్పుడు మందసం మోసినప్పుడు ఏం జరిగింది అని అంటే, కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో మీకు తెలిసినయే చెప్తా. కొన్ని సందర్భాలు మనకి తెలుసు. మందసం ఉన్నప్పుడు ఏం జరిగింది? ఎరుకో కోట గోడలన్నీ కూలిపోయినాయి. తర్వాత మందసాన్ని మోస్తూ యోర్దాను నదిలో నిలబడతారు. అప్పుడు ఉద్రిక్తంగా ప్రవహించుతున్న యోర్దాను నది ఏమైపోయింది? ఏకరాశిగా ఆగిపోయింది. ఇదే మందసాన్ని తీసుకుని వెళ్ళి దాగోను గుడిలో పెట్టారు. పెడితే దాగోను బోర్లా పడిపోయింది. మందసం ముందు ఏది నిలబడట్లా. అలాగనే మందసాన్ని తీసుకొని వెళ్ళి ఓబేదేదేమో తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఓబేదేదేమో ఇల్లు కూడా. అంటే మందసము ఎక్కడైతే ఉంచబడుతుందో, మందసం ఎక్కడైతే పైకెత్తబడుతుందో, మందసం ఎక్కడైతే మోయబడుతుందో, మందసం ఎక్కడైతే ఇదిగో గణపరచబడుతుందో దేవుడు ఇచ్చిన సన్నిధి. ఇప్పుడు మందసం అంటున్నానంటే, మందసాన్ని ఇప్పుడు మీరు తెచ్చుకోమని కాదు. మందసం అంటే దేవుని సన్నిధి. క్రొత్త నిబంధన సంఘానికి మందసము క్రీస్తే. స్తోత్ర. అంటే క్రీస్తు ఉండిన చోట, క్రీస్తును మోసేవారు, క్రీస్తును కలిగిన కుటుంబాలు, క్రీస్తును సేవించే కుటుంబాలు, క్రీస్తును మోసే కుటుంబాలుగా మనం గనక మారగలిగితే, స్తోత్ర. భలేవాళ్ళండి. మేము ప్రభువుని నమ్ముకోలేదా? ప్రభువుని మోయట్లేదా? ప్రభువుని ధరించలేదా? ఇదే వాక్యం ఒక చోట చెబుతుంటే ఒక అబ్బాయి అంటాడు, నేను మోస్తున్నాను, కావాలంటే నా వేలు చూడు అన్నాడు. ఆ వేలుకి ఏముందంటే ఉంగరం ఉంది. ఆ ఉంగరం మీద ఏముంది చెప్పండి? ఒకళ్ళేమో యేసయ్య అంటారు, ఒకళ్ళేమో సిలువ అంటున్నారు. నేను రెండు కలిపి చెబుతాను. సిలువ మీద ఉన్న యేసయ్య ఉన్నాడు. సిలువ గుర్తు వేసి దాని మీద యేసయ్య చనిపోయినట్టుగా ఉన్నాడు.
ఇదిగో నేను నా ఉంగరం మీద ఏం మోస్తున్నా చెప్పరే, ఉంగరం మీద ఏమో యేసు ప్రభుని మోస్తున్నాడు, నోట్లోనేమో పాన్పరాకు మోస్తున్నాడు, కిడ్నీలోనేమో రాళ్ళు మోస్తున్నాడు, జేబులోనేమో సిగరెట్ ప్యాకెట్ మోస్తున్నాడు. అర్థమైందా? వేలుకి ఎవరున్నారు? మరి వీడు మోస్తున్నట్టేనా? స్తోత్ర. అంటే ఉంగరం పెట్టుకున్న వాళ్ళందరూ ప్రభుని మోసినట్టేనా? ఇలా కొన్ని అనుభవాలు ఉంటాయి. నేను రక్షణ పొందానుగా, మా ఇంటి మీద సిలువ గుర్తుందిగా, మా ఇంట్లో కూడా బైబిల్ ఉందిగా, గోడకు వాక్యం ఉందిగా, ఇంట్లో క్యాలెండర్ ఉందిగా, నా ఫోన్లో కూడా వాక్యం వస్తుందిగా, వాగ్దానం చదువుకుంటున్నానుగా, నేను కూడా గుర్తు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నానుగా, అడప అమావాస్యకో పౌర్ణానికో ఏడాదికి ఒకసారి, క్రిస్మస్కో న్యూ ఇయర్కో గుడ్ ఫ్రైడేకో ఈస్టర్కో బైబిల్ తెస్తున్నాగా, మందిరానికి వస్తున్నానుగా, ఆ రోజు కూర్చొని వెళ్తున్నానుగా. స్తోత్ర. ఇలాగుండుట వలన ఈ నామకార్థ భక్తి, ఈ పైన భక్తి, క్రీస్తులో లోతు లేని భక్తి చేయటం వల్లే కుటుంబాలలో నష్టాలు, ఇంటిలో నష్టాలు, జీవితాలలో నష్టాలు. ప్రభు ఇక్కడ ఇదిగో వారు కూడా దేవుని మాట విని ఒక నాయకత్వంలో ఉండి ఒక సేవకుని కలిగి వెంబడించుచున్న వారే. వారికి కూడా ఒక అడ్డంకి వచ్చింది, వాళ్ళకు కూడా ఒక అవరోధం వచ్చింది, వారికి కూడా ఒక శక్తికి మించిన కార్యం వారికి కూడా వచ్చింది. అలాంటప్పుడు వారు ఏం చేశారంటే, దేవుడే చెప్పిన ఆలోచన, తన నాయకునికి బోధించిన ఆలోచన, మందసమును మోస్తే. స్తోత్ర. హల్లెలూయా. మన జీవితాల్లో అడ్డంకులు, అవరోధాలు, మనకు ఎదురవుతున్న సమస్యల్లోంచి మనం బయటపడాలంటే మనము మోసే వారంగా లేమండి, ప్రభువుని కలిగిన వారముగా లేమండి. ఏదో పైకి ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ స్థితి వచ్చినప్పుడు ఇంకా నేను అనొచ్చు అనకూడదా కానీ, ఆదివారం క్రైస్తవులు అయిపోతున్నారు కానీ, ఆరాధనకు వచ్చినప్పుడు క్రైస్తవులు అవుతున్నారు కానీ, దేవుని పిల్లలుగా కనబడుతున్నారు కానీ, పెళ్ళిళ్ళప్పుడు, పేరంటాలప్పుడు, లోకములో ఉన్నప్పుడు, పనులు చేసే స్థలాలలో ఇదిగో ఇతడు దేవుని బిడ్డ అని చెప్పడానికి వీల్లేని పరిస్థితులు. ఎవరు దేవుని పిల్లలో, ఎవరు దేవుని పిల్లలు కాదు అని గుర్తుపట్టలేని పరిస్థితులు. స్తోత్ర. అందరితో కలిసిపోయినట్లుగా, అందరితో మిళితమైపోయినట్టుగా కనబడుతున్నారు. నీ జీవితంలో ఎందుకు కుటుంబంలో ఆశీర్వాదము లేదు? నీ జీవితంలో ఎందుకు దీవెన లేదు? నీ చేతి పనులు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? అతడు చేయునదంతయు సఫలమవునన్న వాగ్దానం ఉన్నప్పటికీ ఆ వాగ్దానాలు ఎందుకు నెరవేర్చబడట్లేదు? స్తోత్ర. వ్యక్తిగతంగా వాగ్దానాలు ఉన్నాయి కదండి. ఏం సౌండ్ రాకుండా చెప్తున్నారు? ఉన్నాయి కదండి. వ్యక్తిగతంగా కొన్నిసార్లు బాధ వచ్చి ఆ వేదన వచ్చి మనం ప్రార్థన చేసుకుంటే, బైబిల్ ఓపెన్ చేస్తే, బైబిల్ చదివితే, లేకపోతే ప్రార్థన బాగా చేసుకుంటే ఆ దేవుడు తన స్వరము ద్వారా, సేవకుని ద్వారా బలపరిచే మాటలు కొన్ని మాట్లాడతాడు. మరి ఆ వాగ్దానం నెరవేరిందా? ఆ ఆశీర్వాదం నువ్వు చూచావా? ఇంకా నెరవేరని వాగ్దానాలు నీ జీవితంలో ఎన్నున్నాయి? ప్రభువు నిన్ను దర్శించి చెప్పిన మాటలు ఇంకా నెరవేర్చవలసినవి ఎన్నున్నాయి? ప్రభువు నీకు చూపించిన దర్శనం నెరవేరడానికి ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకా అవి నెరవేర్చబడలేదే. ప్రభు నీకు చెప్పిన దర్శనాలు కానీ, నీతో చెప్పిన వాగ్దానాలు కానీ, నీకు ఇచ్చిన మాటలు కానీ, నీతో చేసిన తీర్మానాలు కానీ అవన్నీ ఇంకా నెరవేర్చబడలేదు కదా. అంటే ఏంటి నెరవేర్చబడలేదు అని అంటే? ఏదో అడ్డుపడుతుందనే కదా అర్థం. స్తోత్ర. సరిగ్గా బండి సాగట్లేదనేగా అర్థం. స్తోత్ర. అందుకని ఇక్కడ ప్రభు చెప్తున్న మాట స్తోత్ర ఏంటనంటే మందసము మోయాలి అనండి. మందసం ఎక్కడ ఉంటే అక్కడ విజయమే కలిగింది. ఎవరిలో అయితే, ఎవరి భుజాల మీద అయితే మందసం అనగా క్రీస్తు, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ఉదయించి ఇదిగో వారి జీవితాల్లో ఉంటుందో, వారి జీవితాల్లో అన్ని సమయోచితముగా, సమయ సందర్భాలుగా అన్నీ సమకూడి జరుగునుగాక. హల్లెలూయా. మందసము మోయాలి అనండి. ఎంతమంది మోయాలి? నలుగురే మోయాలి. మందసాన్ని నలుగురు మోస్తారు, ముందు ఇద్దరు, వెనకాల ఇద్దరు. మందసమునకు మోతకర్రలు. మందసం మీకు తెలిసి ఎలా ఉంటుందో, తుమ్మకర్రతో పెట్టిని తయారు చేసి దానికి మేలిమి బంగారును పొదుగుతారు. దాని మీద కరుణాపీఠం, మేలిమి బంగారముతో కరుణాపీఠాన్ని చేస్తారు. ఆ కరుణాపీఠానికి ఏకాండముగా కెరూబులు ఒకరికి ఎదురుగా ఒకళ్ళు వాళ్ళ కళ్ళల్లోకి వాళ్ళు చూసుకున్నట్టుగానే నేల ఆ కరుణాపీఠాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. ఆ మందసములో చిగురించిన అహరోను చేతికర్ర, బంగారు పాత్రలో మన్నా, ఇంకా 2 రాతి పలకలు, దేవుడు మోషేకి ఇచ్చిన
10 ఆజ్ఞలనే 2 రాతి పలకలు. ఇవన్నీ కలిపితే ఏమన్నారు? అది. ఈ మందసాన్ని నలుగురు మోయాలి. అంటే మందసం అనే క్రీస్తును, మందసం అనే దేవుని సన్నిధానాన్ని మోసి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూడాలి అనంటే నలుగురు కావాలి. అనగా 4 అనుభవాలు కావాలి. ప్రతివాడు నేను ప్రభువుని మోస్తున్నాను అని అనుకుంటున్నారు. మోసే వాణిలో అసలు ఆయన ఎవరి భుజాల మీద ఉంటాడు? ఎవరి చేత మోయించుకోవడానికి ఇష్టపడతారు? ఇలానే ఒకరోజు దావీదు మందసాన్ని తీసుకొని వస్తుంటే, ఆ ఎద్దుల బండి మీద తీసుకొని వస్తుంటే మందసం కొద్దిగా అట్లా జారిందంట. వెంటనే ఉజ్జా అనే ఒకడు ఆ మందసాన్ని జారుతుంటే పట్టుకుందాము, దాన్ని ఆపుదామని మంచి ప్రయత్నమే పట్టుకున్నాడు. ఏం జరిగింది? మీ అందరికి బాగా తెలిసే, నాకు కూడా తెలుసు. ఏమయ్యాడు? మరి అందరూ మొయ్యొచ్చా? మరి మొయ్యాలనే వాక్యం చెబుతుంది. మరి అక్కడ పట్టుకుంటేనే చచ్చిపోయాడు. అంటే అనుభవం లేకుండా, అనగా ఆ లక్షణాలు, ఆ స్థితి, ఆ మెట్టులోనికి రాకుండా మందసాన్ని మోయడానికి 4 అవసరం. ఆ 4 ఎవరంటే ఒకళ్ళు బయలుదేరిన వాళ్ళు అనండి. రెండోది వచ్చేటప్పటికి భయపడువారు ఎవరండి? 3వ వాళ్ళు బలవంతులైన వాళ్ళు. 4వ వాళ్ళు భరించువారు. స్తోత్రం. ఎవరు మందసాన్ని మోస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు? ఎవరు పడితే వారు కాదు, బయలుదేరేవారు. దేవుని మాట విని బయలుదేరిన వాళ్ళు. 2 దేవునికి భయపడేవారు. 3 బలవంతులుగా అయినవారు. 4 భరించే అనుభవం. ఈ 4 అనుభవాలు కలిగి నీవు మందసాన్ని, క్రీస్తుని మోయగలిగితే, ఆయన నీ భుజాల మీదకి, నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి ఆహ్వానిస్తే, అప్పుడు నీ కుటుంబం ఎదుట ఏ ఎరికో కోట కూడా, ఏ యోర్దానైనా, ఏ దాగోనైనా కూలిపోవును గాక. అద్భుతాలు నీ ఇంటిలో జరుగును గాక. ఆశీర్వాదాలు నీవు చూచుదువు గాక. హల్లెలూయా. మొదటి వాళ్ళు ఎవరు మందసం మోయాలంటే? చదవండి నిర్గమాకాండం 32:26. అందుకు మళ్ళీ చదువమ్మా. మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ. స్తోత్రము. హల్లెలూయా. మీ అందరికీ తెలిసిన సందర్భాలు ఇవన్నీ. మోషే కొండ మీదకి వెళ్ళాడు, కాస్త దిగటం తడవు చేశాడు. ఇంతలో వీళ్ళందరికీ పిచ్చెక్కింది. ఆ మోషే అని ఆయన ఎడిపోయాడు మాకు తెలీదు. నేనన్నా మర్యాదగా మాట్లాడుతున్నా, వాళ్ళు ఇంకా మర్యాద లేకుండా మాట్లాడారు. వాడు వీడని మాట్లాడారు. ఎటు వెళ్ళాడు మాకు తెలియదు. ఇదిగో అహరోను మా ముందు చెయ్యి అని చెప్పాడు. ఇక వాళ్ళు చేశారు. చేయంగానే ఇక తినటానికి, ఆడడానికి, చిందులేయడానికి, ఇక రకరకాలుగా కార్యక్రమాలకు వాళ్ళు ఉపక్రమించారు. ఇక ఇదిగో అని చెప్పి దిగడానికి ఇంకా దేవునితోనే మాట్లాడుతున్నాడు మోషే. దేవుడు అన్నాడు, నాతో నువ్వైతే చాలా చక్కగా వారి గురించి మాట్లాడుతున్నావయ్యా, వాళ్ళు కింద ఏం చేస్తున్నారో ఒకసారి చూడన్నాడు. చెక్క కొండ దిగుతుంటే కింద యెహోషువ ఉన్నాడు. ఉండి ఏంటి ఆ సౌండ్, ఏదో చప్పుడేదో వినపడుతుంది, ఏదో ధ్వని వినపడుతుంది అని అంటే ఆ యెహోషువ అంటాడు, ఇది యుద్ధ ధ్వని అంటాడు. అప్పుడు మోషే అంటాడు, ఇది యుద్ధ ధ్వని కాదబ్బాయి, ఇది సంగీత ధ్వని, ఇది కేరింతల ధ్వని, ఇది ఆనంద ధ్వని, ఏదో ఉత్సవాలు, ఏదో పండగ ఏదో జరుగుతుంది అన్నాడు. తీరా వచ్చి చూస్తే దేవుని పిల్లలు దేవుని మార్గంలోంచి చెడిపోయారు. అప్పుడు ఉండి ఎవరైతే దేవుని పక్షమున ఉన్నారో వారు నేనున్న చోటికి రండి అని ఒక కేక మోషే చెప్పగా 12 గోత్రాల ప్రజలండి. 12 గోత్రాలు అందరూ ఐగుప్తులో నుండి వచ్చిన వాళ్ళే. అందరూ మేఘస్తంభము కింద, ఇదిగో అగ్నిస్తంభము కింద నడిచిన వాళ్ళే. దేవుడు పెట్టే మన్నాను తిన్నవాళ్ళే. వీళ్ళందరిలో ఇదిగో 12 గోత్రాల్లో లేవి గోత్రికులు మాత్రము బయలుదేరి ఆటల్లో నుంచి, పాటల్లో నుంచి, ఆ భయంకరమైన లోకపు ఆనందాల్లో నుంచి, ఆ యొక్క ఆ భయంకరమైన విగ్రహారాధనలోంచి, ఆ ప్రతికూల పరిస్థితుల్లో నుంచి అక్కడి నుంచి లేచి మోషే దగ్గరికి, అంటే యెహోవా పక్షమున నిలబడడానికి సేవకుని మాట విని బయలుదేరి వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే 12 గోత్రాల్లో ఒక గోత్రమే.
స్తోత్ర, హల్లెలూయా. అంటే మిగతా 11 గోత్రాల వాళ్ళకి ఏమనిపించింది? రావాలనిపించలా, వెళ్ళాలనిపించలా. ఆదివారం మందిరానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఉపవాస కూడికలకి అందరూ రాలేరండి. జీవితంలో దేవుని కొరకు ఇదిగో యెహోవా పక్షమున నిలబడాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, ఉపవసించాలి, ఇదిగో ప్రయాసపడాలని సేవకుడు యెహోవా పక్షమున నిలవడానికి మీరు రండి, విజ్ఞాపన చేయడానికి రండి, ప్రార్థన చేయడానికి రండి అని చెప్పగా ఎవరైతే ఇంటిలో నుండి, పనుల్లో నుండి, రకరకాల కార్యక్రమాల నుంచి బయలుదేరి వస్తారో, స్తోత్ర. ఈరోజు బయలుదేరే వారిగా సంఘము లేదండి, ప్రభు యొద్దకు వచ్చేవారిగా లేరండి. నాకైతే నా మట్టుకైతే నాకు చిన్నప్పుడు బాగా తెలుసు, మా అమ్మమ్మ ఎక్కడికి పోయినా నన్ను తీసుకుని వెళ్ళేది. ఒక రకంగా చెప్పాలంటే నేను సేవకుడిని అయ్యానంటే ఆ తల్లి కన్నీరే. మా అమ్మ అప్పులని పత్తి కంపెనీ చుట్టూ తిరిగింది, ఇప్పటికి కూడా ఒక కప్పు తీరలా. యెహోవా ఆశీర్వాదం నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు, ఐశ్వర్యం ఇచ్చేది ఆయన. నువ్వెంత కష్టపడినా దాన్ని జానం కూడా పెంచలేవు, ఒక సెంటు కూడా పెంచలేవు. సెంటు అంటే ఈ సెంటు కాదు, మీకు తెలుసు, నవ్వారంటే మీకు ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అది ఐశ్వర్యం ఇచ్చేది ఆయన. నువ్వు నైటీలు ఓటీలు కింద పడి పైన పడి ఏందో అనుకుంటా కూడబెట్టిందని, ఒక టైఫాయిడ్ వస్తే చాలు, స్తోత్రం, హల్లెలూయా, మొత్తం నువ్వు బాదం పప్పు జీడిపప్పు తిని పెట్టింది మొత్తం పోయిద్ది. చేపలు శనివారాలు ఆదివారాలు తింటారు చూడు, ఎండి చేపలు వేసి, వంకాయలు వేసి, ఆదివారం కొరమేర వేసి, అబ్రహాం కూడా వేస్తారంటగా ఉన్న మాంసం. దేన్ని వదిలిపెట్టాం, ఏది మాకు ఇది కాదు. బలం ఉండాలండి, కష్టపడుతున్నా పని చేయాలండి. ఇది పని చేసేవాడు తినాలండి, ఎవరు కాదన్నారు. ఇక బలమంతా పనికే ఖర్చు పెడితే ఎట్లా అని యెహోవా పక్షమున అంటే సేవకుడు ఒక కేక వేశాడు, నాయకుడు ఒక కేక వేశాడు. యెహోవా పక్షమున ఉన్నవారు ఇటు రండి. ఆ యొక్క వేడుకల నుండి, ఆ చిందుల్లో నుంచి, ఆ అల్లరిలో నుండి, అల్లరితో కూడిన ఆటపాటలోంచి మీరు వేరై రండి, దేవుని పక్షాన నిలవడానికి రండి. మీరు దేవుని పక్షమున ఉండాలి అనుకుంటే, ఆయన చెంత చేరాలనుకుంటే రండి అన్నాడు. నేను ఒక మాట చెప్తాను, వారం వారం సేవకుడు నిలబడి ఇదిగో దేవుని పక్షమున మీరు ఇలాగుండాలి, దేవుని కొరకు ఇలాగుండాలి, దేవుని కొరకు ఇలాగ లోకములో నిలబడాలి, సంఘములో నిలబడాలి, బంధువుల ఎదుట నిలబడాలని చెప్పి కేక వేస్తుండగా ఆ మాట విని నువ్వు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వచ్చావు? ఇప్పుడు ఏ మెట్టులో నుంచి ఏ స్థితికి వచ్చావు? ఉదాహరణకి అబ్రామును తీసుకుందాం. పాట కూడా ఉందిగా, తండ్రి ఇంటి. నేను పాటగాడిని కాదు, మీరు అట్ట చూరద్దు, ఉడిమి వచ్చింది కూడా వెనక్కిపోయిద్ది. బొబాడేవులే అన్నట్టు చూస్తున్నారు. నేను ఇందాక చెప్పే కొద్ది ఫ్రీగా మాట్లాడతానండి. నేను పాటగాడిని కాదు, ఏదో ఎత్తితే మీరేం చేయాలా? పాడాలా. మీరేం చేశారు? బొబాడేవులు అన్నట్టు చూశారు. ఎంకరేజ్ చేయాలి కదా ఆర్టిస్టుల్ని, నాలాంటి బలహీనల్ని మీరు బలపరచాలి కదా. మోసే చేతులు బరువెక్కగా ఏం చేశారు? నీకెందుకయ్యా ఓపిక లేనివాడు ఇంట్లో కూర్చోవాలి కానీ ఎడ కొండ ఎందుకు ఎక్కావయ్యా అన్నారండి. లేకపోతే హూరు అహరోన్లు ఇద్దరు చెరొక చేతిని ఆదుకున్నారు. మరి మీరు ఆదుకునేవాళ్ళేనా? మరి ఆదుకోవాలిగా. స్తోత్రం, హల్లెలూయా. బొబాడేవులో బొంగురు గొంతు వేసుకొని నీకన్నా మా అబ్బాయి బాగా పాడతాడన్నట్టు చూశారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, నన్ను ఆశీర్వదించునుగాక. అబ్బా, హల్లెలూయా. ఏంటి, అబ్రాముని తన తండ్రి ఇంటి నుండి పిలిచాడుగా. యెహోవా వాక్కు అబ్రామునకు ప్రత్యక్షమై, దేవుడు ప్రత్యక్షమవ్వలా, వాక్కు ప్రత్యక్షమైంది. ఆ మాట విని అతడు తను కలిగిన ఇంటి నుండి, లేకపోతే తన బంధువుల ఇంటి నుండి, తన తండ్రి ఇంటి నుండి, తన స్వదేశం నుండి వీడి, మీరు చదవగలిగితే ఆదికాండములో అబ్రాము ఇంకా ప్రయాణము చేయొచ్చు అన్న మాట మీకు కనపడిద్ది. చదవండి, ఆదికాండం 12:9.
అబ్రాము ఇంకా బయలుదేరుతానే ఉన్నాడు, ప్రయాణము చేస్తూనే ఉన్నాడు. ఒక మెట్టుకు వచ్చి ఒక స్థాయికి వచ్చి ఆగిపోలా. నేను ఎదిగాను, నాకన్నీ తెలిసినాయి, నాకన్నీ వాక్యాలు వచ్చేసినాయి, నేను అంతా బాగా ఫలించేశాను, నేను ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాను అన్నట్లుగా కాకుండా అబ్రహాము ఇంకా బయలుదేరేవాడిగా సేవకుని మాట, దేవుని మాట పట్టుకుని ఆ స్థాయికి రంగాలి. ఇదిగో దేవుడు ఒక స్థలానికి రమ్మన్నాడు. అక్కడికి వచ్చాడు, గుడారం వేశాడు, బలిపీఠము కట్టాడు, ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు ఇంకొద్దిగా పైకి రా అన్నాడు. అక్కడికి ప్రయాణం చేస్తున్నాడు. కానీ ఇశ్రాయేలులో 12 గోత్రాలలో యెహోవా పక్షమున ఉన్నవారు రండి అని అంటే ఒక్కళ్ళే వచ్చారు, ఒక్క గోత్రానికి సంబంధించిన వాళ్ళే వచ్చారు. స్తోత్ర. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట, ఇదిగో మందసాన్ని మోసి అద్భుతాలు చూడాలి అని అంటే నీవు బయలుదేరే వ్యక్తిగా ఉండాలి. నీకు ప్రకటించబడుతున్న వాక్యం, నీకు చెప్పబడుతున్న వాక్యం, నీకు అప్పగించబడుతున్న వాక్యాన్ని తీసుకొని ఆ మాటను పట్టుకొని ఎక్కడి నుండి ఎక్కడి దాకా వచ్చావు ఈరోజు? అబ్రాము ఇదిగో హారాను అనగా నిర్జీవ స్థితిలో నుండి బేర్షెబా వరకు, దేవుని సన్నిధి వరకు, హెబ్రోను వరకు, బేతేలు వరకు అతడు ప్రయాణం ఇంకా అతని ప్రయాణం ఆగట్లా. ఈరోజు నీ ప్రయాణం ఎక్కడి దాకా వచ్చింది? నీ ఆత్మీయ ప్రయాణం ఎక్కడి దాకా వచ్చింది? ఎంతవరకు వచ్చింది? ఏ మెట్టును నువ్వు దాటావు? ఏ లోకాన్ని నువ్వు దాటావు? ఏ పాపాన్ని నువ్వు దాటావు? ఏ యొక్క ఆశలు నువ్వు దాటావు? ఏ కోరికలను నువ్వు దాటావు? ఇద్దరు స్నేహితులంట, అసలు కవల పిల్లల లేకపోతే స్నేహితుల అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఒక తల్లి పిల్లలు కాదు, కానీ అలా అతుక్కొని ఉంటారంటే ఎప్పుడు. అసలు వాళ్ళ మధ్యలో గాలి కూడా జొరబడనీక అంత అతుక్కొని ఉంటారంటండి. వాళ్ళిద్దరు బయలుదేరారు ఉదయాన్నే 10 గంటలకి చర్చికి. చక్కగా ఇద్దరు అతుక్కొని వస్తున్నారు. ఇంతలో రాగానే ఆ మలుపు తిరిగే దగ్గర అక్కడ ఒక 500 రూపాయల నోటు అట్ట కింద పడింది. బాబు దా నువ్వు ఇట్రా రాయా, దా నా భుజం ఇచ్చేయి, నాకన్నా ఎత్తుకున్నాడు. ఇట్ట ఇక అతుక్కొని ఇద్దరు పాటలు పాడుకుంటా. ఈరోజు ఏం పాట పాడదాం చర్చిలో అని అంటే ఆ అబ్బాయి ఒక పాట చెప్తుంది, నాకు ఆ పాట రాదురా, ఈ పాట పాడదా. అది వాక్యం పాస్ట్ గారు పలానా వాక్యం అని చెప్పగానే ఫస్ట్ది నువ్వు చదువు, రెండోది నేను చదువుతా, ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దు. అసలు ఏం ముచ్చటాడుకుంటారు, అంతా దేవుడి గురించే. అరే అయిపోగానే మా ఇంటికి నువ్వు భోజనానికి రావాలి. అరే మీ ఇంటికా? సరే అట్టయితే రాత్రి నువ్వు మా ఇంటికి. అసలు ఇద్దరు కలిసి అసలు అన్నీ ఎంతలో ఏం కనపడింది. అప్పుడు వీడు వెంటనే చెయ్యి తీసేసాడు, చెయ్యి తీయమ్మా లేదా నువ్వేయి, నాకు కనపడింది 500 నోటు, చెయ్యి తీసేసాను. వాడు ఆటోమేటిక్గా చెయ్యి తీశాడు. ఏమైందిరా అన్నాడు. నేను ఆగిపోయా, వాడు ఆగాడు. నువ్వు వెళ్ళు నేను వస్తా, నువ్వు వెళ్ళు. అదిగో వెళ్ళిపోయాడు. వాడు ముదురు, వాడు వెళ్ళినట్టే వెళ్ళి ఆ కుండీ దగ్గర అక్కడున్న కారు దగ్గర అక్కడ నక్కాడు. అసలు ఈడు ఇప్పటిదాకా నా భుజం మీద చేసుకొని నాతో పాటు వస్తానని చెప్పి ఆగాడు. అసలు వీడు ఎందుకు ఆగాడు? నన్ను ఎప్పుడు ఇట్లా ఒంటరిగా పంపించలేదు కదా, నాతో కలిసి వచ్చినాడు కదా, వీడు సడన్గా ఆగేవాడు కాదు కదా, వీడు ఎందుకు ఆగాడని చెప్పి వాడు అక్కడ చూస్తున్నాడు. చూస్తుంటే వీడేం చేశాడు, అటు ఇటు చూసి ఎక్కడ 500 రూపాయల నోటు ఉందో ఆడికి వెళ్ళాడు. వీడు ఒంగోని తీసుకునే లోపల వీడు చూశాడు కదా, వీడు గద్దొచ్చినట్టుగా కోడి పిల్లను దన్నుకుపోవడానికి గద్దొచ్చి చూడు, అమ్మా నా భుజం ఇచ్చేసి ఇద్దరం కలిసి ఉంటే ఎరా చెరోక 250 తీసుకుందాం అనాలి, కానీ మొత్తం నువ్వు ఆకు చదివితే నేను ఆకున్నర చదివినోడిని. తాడిని దన్నేవాడు ఉంటే ఆడి తలం దన్నేవాడు ఉంటాడు చూడు, అట్ట అన్నమాట. దొంది అతుక్కొని ఉన్నట్టుగానే ఉన్నారు, కానీ ఆ సందర్భం రాగానే ఏమైపోయింది, వేరైపోయారు. ప్రయాణం ముందుకెళ్ళలా, అడ్డగించేసింది, వాళ్ళని ఆపేసింది. కానీ లేవీయులు మాత్రం ఏది అడ్డం వచ్చినా దేవునికి మాకు సేవకుని మాటకు దేవుని కొరకు నిలుచుటే విషయంలో, దేవుని కొరకు నిలబడే విషయాల్లో, దేవుని కొరకు నడిచే విషయంలో ఇది దేవుని కొరకని దేవుని పేర దేవుని వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడిందో అక్కడ నేను ఆగను, నేను నిలిచి ఉండను. అది నేను వదిలిపెట్టాల్సింది ఎంత నాకు ఆనందాన్ని ఇచ్చేదైనా, ఎంత నాకు సంతోషించేదైనా, నాకు ఎంత సుఖవంతమైందని నేను విడిచేసి వస్తానని చెప్పి లేవీయులందరూ ఆ పాళ్యాన్ని విడిచేసి ఆ యొక్క మోషే యొద్దకు వచ్చి నిలబడిపోయారు. స్తోత్ర. నీవు కూడా అబ్రహాములాగా
బయలుదేరి, అలాగునే మోయాబు నుండి రూతు బయలుదేరింది. స్తోత్ర. మరి ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నావు? ఏ అనుభవం నుండి ఇప్పటిదాకా ఏ అనుభవానికి వచ్చి ఒక్కసారి నువ్వు ఆలోచించి ఆపేసిన నీ ఆత్మీయ ప్రయాణాన్ని, ఎక్కడికొచ్చి ఆగిపోయావో, ఎక్కడికొచ్చి నిలిచిపోయావో, ఇంకా లోకాన్ని చూస్తూ వెనుతిరిగి చూస్తూ ఆగిపోయిన స్థితిలో ఇదిగో పరిగెత్తు ముందుకే, మైదానంలో వెనక తట్టు చూడకుండా ముందుకే వెళ్ళి ఇదిగో నాశనం వస్తుంది, అక్కడికి అగ్ని కురుస్తుంది, నువ్వు ముందుకు బయలుదేరి వెళ్ళు, నేను చూపించే స్థలానికి వెళ్ళు అని చెప్పి లోతుకు చెబితే అతని భార్య వెనుతిరిగినట్లుగా కాక ముందుకే ప్రయాణము చేయగలిగితే స్తోత్ర. నువ్వు బయలుదేరగలిగితే స్తోత్ర. ఎప్పటికప్పుడు వాక్యాన్ని విని వాక్యము చెప్పిన చోటకు నువ్వు రావాలి. స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటూనే, వాక్యమును చదువుతూనే, దేవుని యొద్దకు వస్తూనే మనసేమో చేతుల్లోనేమో బైబిల్ ఉన్నది, కానీ ఆ వాక్యానుసారంగా మాత్రం అడుగులు పడవండి. నేను ఇలా అంటున్నాను మరోలాగా అనుకోవద్దండి, మరోలాగా నన్ను భావించొద్దు. ఈరోజు పిల్లలకి బట్టలు కొనే విషయంలో కూడా, పుట్టినరోజులు చేసే విషయంలో కూడా నేను సంఘంలో చెప్పాను. నేనేం చెప్పానంటే, బట్టలు కొనొద్దని నేను చెప్పను, కేకులు కోసుకోవద్దని నేను చెప్పను, దానివల్ల ఏమొచ్చుద్దో నాకు తెలియదు, నేను ఒక ఆలోచన చెప్తానన్నా. నేనేం చెప్పానంటే, మీ పిల్లలకు బట్టలు కొనే బదులు, కేకులు కొనే బదులు, అంత వేడుక చేసే బదులు నేనేమన్నానంటే, ఓ చక్కగా ఓ 5 కేజీలో 3 కేజీలో పలావ్ వండండి, కొద్దిగా కూర వండండి, వండి ప్యాకింగ్ చేయండి, ఆ పిల్లోడిని తీసుకొని వెళ్ళు బండి మీద ఎక్కించుకొని, ఆ అన్నాన్ని ప్యాక్ చేసావు కదా, కవర్లు కట్టావు కదా, ఆ బ్రిడ్జీల దగ్గర, బస్ స్టాండ్లో, మా యొక్క బ్రిడ్జీల కింద, రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, నీ పిల్లోడు పుట్టినరోజు అని చెప్పి వాళ్ళకి నువ్వు పెట్టు, వాళ్ళకు నువ్వు ఇప్పించు మీ అబ్బాయి చేత. దానివలన వచ్చే ఆశీర్వాదం ఎలాగుంటుందో నువ్వు చూడు అని చెప్పు. హల్లెలూయా. ఏముంది, పుట్టినరోజేం వాడిది, ఉయ్యాల్లో ఉంటాడు, మొదటి పుట్టినరోజు అంటారు, వేడికేం ఆడిది, ఆడేమన్నా తింటాడా? అది అంత నెక్కరం అంత సొక్క ఒకటి వేస్తారు ఆడికి, ఇక అంతే. కేక్ వీళ్ళదే, కూలింగ్ కేక్ అని, క్రీమ్ కేక్ అని, చాక్లెట్లని, బిస్కెట్లని, ఇంకా జాయింట్లని, తొళ్ళని, మెడలని, కేక్ కోసా, కోళ్ళు కోసా, చెప్పు, అన్నీ కట్టింగ్లేగా, అన్నిటిని కోసేయటమేగా, అన్నిటిని చంపేయటమేగా. స్తోత్రం. దానివల్ల రూపాయి ఉపయోగమా? పైగా అయిపోయిన తర్వాత తెల్లారి బిల్లులు చూసుకొని, అమ్మో ఎంత ఖర్చు అయింది, ఎంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయింది అని ఏడవటం తప్ప. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పింది చేస్తే ఆశీర్వాదం రాదా? మనమంట మేలు చేసినప్పుడంట తిరిగి మనకి చేయలేని వాళ్ళకి మనం గనక చేస్తే ప్రేమ యందు తప్ప దేని యందు అచ్చి ఉండద్దని చెప్పాడండి. స్తోత్ర. మీరు ఇదే బేదలకు అప్పిచ్చువాడు, బేదల్ని పరామర్శించువాడు యెహోవాకి, మరి అది కదా. ఈ వేడుక రోజు కూడా మనం తినకపోతే ఇప్పుడు ఆ 3 కేజీలు వాళ్ళకు వండే బదులు వాళ్ళకే పెడతా, కాస్త మనం కూడా, వాళ్ళు తింటారు, మనము. అప్పుడు ఆ పిల్లలు ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి, ఒక ఆయన సాక్షి, నేను చెప్పింది ఒక ఆయన చేశాడు, వాళ్ళ వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళి నేను చెప్పింది అంత చేస్తే వాళ్ళంట అయ్యా నువ్వు చల్లగా ఉండాలయ్యా, అయ్యా ఇదిగో నువ్వు ఇంతే అనేకమైన జన్మదినాలు చేసుకోవాలయ్యా అంటే ఆ తండ్రికి కళ్ళమ్మటి నీళ్లు గారిపోయినాయి అండి. ఒక నిండైన సంతోష హృదయములో నుండి ఒక సంతోషించి ఆనందించి తృప్తి చెందిన జీవితంలో నుంచి వచ్చి ఆ నోటి మాటను దేవుడు స్థిరపరచడా? ఆ బిడ్డకి అంతకు మించిన దీవెన ఇంకెక్కడన్నా ఎవరన్నా ఏదన్నా డబ్బులు పెట్టి నువ్వు కొనగలవా? ఎంత వేడుక చేసినా అంత దీవెన వచ్చిద్దా? స్తోత్ర. ఇలాంటివి కుటుంబాలలో మన కుటుంబాన్ని ఎక్కడికి నడిపించుకుంటున్నామో, ఏ మెట్టుకు వస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. నీ కుటుంబం ఎక్కడి దాకా వచ్చి ఆగిపోయిందో, నీ కుటుంబం ఇంకా బయలుదేరి ప్రయాణంలోనే ఉందా, ప్రయాణంలో ఆగిపోయిందా, లేకపోతే ఆయన యొద్దకు ఇదిగో మందసాన్ని మోయగలిగిన ఆ స్థాయికి వచ్చిందా? స్తోత్ర. నువ్వు బయలుదేరి రాగలిగితే, వాక్యాన్ని పట్టి సేవకుని మాటను విని ఆ యొక్క స్థలానికి రాగలిగితే మందసము నీ భుజాల మీదకి వచ్చింది. తద్వారా నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు చూచుదువుగాక. రెండో వాక్యం చదవండి, అదే నిర్గమాకాండం 32:28. లేవీలు మోషే మాట చొప్పున అనగా స్తోత్రం. హల్లెలూయా.
అనగా మీకు ఈ మాట అర్థం కావాలంటే యెషయా గ్రంథం కూడా చదవండి. యెషయా 50:10. అదే మీలో అంతే చాలమ్మా, స్తోత్ర. అంటే సేవకుని మాట వినేవాడు దేవునికి చెప్పండి. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంట, మోషే మాట విని అక్కడికి వచ్చారు. అంటే మోషే మాట విన్నారు అన్నది ఏమని తెలియజేస్తుంది అంటే వాళ్ళు భయపడువారని తెలుస్తుంది. స్తోత్ర, హల్లెలూయా. అనగా మందసం మోసేవారు మొట్టమొదటిగా బయలుదేరిన వాళ్ళు ఎప్పుడు ప్రయాణములో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు దేవుని కొరకు నిలబడుతూ ఉంటారు, వాళ్ళు ఏదో ఒక స్థలంలో ఆగిపోరు, ఎక్కడో చోట నిలిచిపోరు, వాళ్ళు నిత్యము దేవుని కొరకు నడుస్తూనే ఉంటారు. స్తోత్ర. రెండోది, వాళ్ళు దేవునికి భయపడేవారు. వారు దేవునికి భయపడేవారు అని ఎలా తెలుస్తుందంటే వాళ్ళు సేవకుని మాటకు లోబడేవారు, వినేవాళ్ళు, గైకొనేవాళ్ళు, విని దాని ప్రకారము చేసేవారు. స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు దేవుడే మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథంలో. నా యొక్క చదువమ్మ మళ్ళీ ఒకసారి ఆ మాట. దేవునికి భయపడితే నువ్వెవరి మాట వింటావు? స్తోత్ర. అది వాక్యం. నువ్వు దేవునికి భయపడుతున్నావు అన్న సంగతి ఎక్కడ తెలిసిద్ది? సేవకుడు చెప్పింది నువ్వు చేస్తున్నావా, చేయట్లేదా? ఇప్పుడు ఒక ఆజ్ఞ ఏమి లేదు, నేనేమంటలేదు అమ్మమ్మ, నేను అసలు ఏ ఊరిని ఏమన్నావు, నా అంత మంచివాడు ఇంకొకటి ఉండడు. స్తోత్రం. కాదు అప్పుడప్పుడు కోపం వచ్చి అరుస్తాను, కానీ ఆ అబ్బాయికి బాగా తెలుసు, ఈ అబ్బాయికి బాగా తెలుసు, కొద్దిగా అరుస్తా. అరవటం కూడా చిన్నగా అరవను, కొద్దిగా గట్టిగానే అరుస్తా. అవసరమైతే అప్పుడప్పుడు కొద్ది సౌండ్లు కూడా వస్తాయి, కొద్ది దెబ్బ పడిద్ది. స్తోత్ర. ఏం సౌండ్ రాకుండా చెబుతున్నారు? ముసుగులో మమ్మల్ని కొడతావేంది, మమ్మల్ని తిడతావేంది, మా మీద పడతావేంది, గడ్జీలలాగా అంటున్నట్టుగా చూస్తున్నారు. స్తోత్ర. వాళ్ళ సంగతి చెబుతున్నాలే. మాట వినటం, తల ఆడిచ్చేసి ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? చేస్తావా? చేస్తాను. పాటిస్తావా? పాటిస్తాను. బాప్తీసం ఇచ్చేటప్పుడు ప్రమాణాలు చేస్తారుగా. యేసు ప్రభు నిజదేవుడు అని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుతావా? బ్రతుకుతాను. ఎవరన్నా వచ్చి యేసు ప్రభు నిజదేవుడు కదని చెబితే బలమైన సాక్ష్యం ఇస్తావా? ఆయనే దేవుడు, నాకు అనుభవం ఉంది, నాతో కనపడ్డాడని చెప్పి నీ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటావా? పంచుకుంటాను. మానక నియామక కూడికల్లో పాల్గొంటావా? పాల్గొంటాను. అసలు ఏం తలుపుతారు, ఏం సమాధానాలు చెబుతారు? నీ రాబడి అంతట్లో 10 రూపాయల, 10,000 వస్తే 10 రూపాయలు అంట. 10 రూపాయలు కాదమ్మా, 10వ భాగం, 10వ భాగం ఇస్తావా? ఇస్తాను. ఉత్తిదే నోటి మాటగా చెప్పేస్తారు, కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు. విన్నట్టుగానే ఉంటుంది. సేవకుని మాట విననివాడు దేవునికి భయపడనివాడు. దేవునికి భయపడనివాడు ఆ యొక్క మందసాన్ని మొయ్యలేడు. వారు అక్కడ ఉంటే ఇదిగో వారికి ఒక కేక వినబడింది, ఇదిగో దేవుని పక్షము నిలవడానికి రండి అని అంటే ఆ సేవకునికి ఎందుకు వాళ్ళంతా విధేయత చూపించారు? ఆ మాట విని ఎందుకు వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళు దేవునికి భయపడేవాళ్ళు. వాళ్ళు నిలబడుతున్న సేవకుని చూడలేదు, కనబడుతున్న సేవకుని చూడలేదు, మాట్లాడుతున్న వాళ్ళని చూడలేదు. వారి కన్నులు ఎవరిని చూచే కన్నులు అంటే దేవుని చూచే కన్నులు. స్తోత్ర. దృశ్యమైన వాటిని చూచేవారు కాదు, వారి నేత్రాలకు మనోనేత్రాలుగా మార్చబడి అదృశ్యమైన వాటిని చూడగలిగిన వారు, కనబడుతున్న వాటిని కాదు. ఏలియా దగ్గర ఒక సేవకుడు ఉంటాడు. కర్మేలులో ఇదిగో ఆ యొక్క ఆకాశం మీద నుండి అగ్నిని దింపిన తర్వాత కర్మేలుకు వెళ్ళి తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే అరచేయి అంత మేఘము ఇదిగో ఆ సముద్రం మీద ఎక్కుతున్నట్లుగా విస్తారమైన ధ్వని వచ్చినట్లుగా నాకు కనబడుతున్నది, వినబడుతున్నది అని చెప్పి ఏలియా గుహలో ఉండి కర్మేలు కొండ మీద ఉండి ప్రార్థన చేస్తూ తన సేవకుడికి చెప్పి చూసిరారంటే వాడికి 7 సార్లు దాకా కనపడదాడికి. ప్రార్థనలో మోకరించి ఇక్కడ ప్రార్థన చేస్తుండగా బయట ఏం జరుగుతుందో చూడగలిగిన మనోనేత్రాలు కలిగిన వాడు ఏలియా. కానీ అతని దాసుడు మాత్రం చూడలేకపోతున్నాడు.
సిరియా సైన్యము ఎలీషా చుట్టూత అతనికి పరివారాన్ని నాశనం చేయడానికి వాళ్ళు వస్తే, అయ్యా వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే వాళ్ళకన్నా మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారని చెబితే, ఏందయ్యా నువ్వు అలా మాట్లాడుతుంటే వాడి కన్నులు తెరవబడినట్లుగా ప్రార్థన చేస్తే అగ్ని రథాలు అప్పుడు చూశాడు. స్తోత్ర. వారికి కనపడింది, వీరు ఎలా వెళ్ళగలిగారు మోషే దగ్గరికి అంటే, మోషేను చూడట్లా, మోషే వెనకాల నియమించబడిన దేవునిని చూచారు. స్తోత్ర. హల్లెలూయా. వస్త్రపు చెంగు కోసినందుకు దావీదు పశ్చాత్తాపడ్డాడంట. తనని ప్రాణము తీయాలని చూస్తున్న సౌలులో అలాంటి వాడిని అవకాశం వచ్చి చంపడం అంటే, పక్కనున్న అతడు చెప్తుంటే ఇతగాడు అంటాడు, అతని మీద నీకు పగ కనపడుతుంది, అతను నన్ను కొడతానికి వచ్చింది కనపడుతుంది, నీకు అవన్నీ కనపడుతుంది, నాకు మాత్రం అతని మీద అభిషేకం కనపడుతుంది. శత్రువు మీద కూడా, తనని చంపడానికి తిరుగుతున్న వాని మీద కూడా అభిషేకాన్ని చూడగలిగిన కన్నులు దావీదువి. స్తోత్ర. నీవు దేవునికి భయపడివాడివైతే నీ కన్నులు ఏం చూస్తాయి? ఐగుప్తులో ఉండి ఫతేఫరు భార్య వచ్చి పదే పదే ప్రేరేపిస్తుండగా దేనికి భయపడ్డాడు? జీవము కలిగిన దేవుని ఎదుట నేను ఇంత ఘోర దుష్కార్యాన్ని నేను ఎలా చేయగలను? ఇదిగో నేను ఆ దేవుని ముందు లేకపోవచ్చు, ఆ దేశంలో లేకపోవచ్చు, మందిరంలో లేవచ్చు, సేవకుని దగ్గర లేకపోవచ్చు, నేను అన్య దేశంలో పరాయి చోట పరాయి వాళ్ళ దగ్గర నేను ఉండొచ్చు. స్తోత్ర. నేను చేసే పని ఎవరూ చూడకపోవచ్చు, కానీ నా దేవుని కన్నులు నన్ను చూస్తున్నాయి. నన్ను చూస్తున్న దేవుని నేను కూడా చూడగలుగుతున్నాను. స్తోత్ర. నిన్ను చూస్తున్న దేవుని నువ్వు చూచినప్పుడు నువ్వు భయపడతావు. అప్పటిదాకా నీకు భయం రాదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడగలుగుతావు. ఎంత సినిమా అయినా ఎంత అయినా నీకు అది పాపం అనిపించదు. స్తోత్ర. హల్లెలూయా. దేవుని భయం. ఆదాము అవ్వలు చేసిన పాపం ఏంటంటే అందరూ పండుగొరికారు, అవి చేశారు ఇవి చేశారు అంటారు, కానీ వాళ్ళు దేవుని ఎడల భయాన్ని పోగొట్టున్నారు. కాబట్టి అప్పటిదాకా అసహ్యం పుట్టించే రోజు అండి ఆ పండుని రోజు చూస్తుందిగా అవ్వమ్మ. ఏం సౌండ్ రాకుండా చూస్తున్నారు? చూసిద్దా లేదా? చూస్తే ఏమనుకునేది? ప్రభు అసలు ఇది చూడకూడదన్నాడు, ఇది తినకూడదన్నాడు, అసలు ఇది చిచ్చి ఇది మా దృష్టిలో ఉండకూడదు, ఇది తింటే చచ్చిపోతామని చెప్పి అసహించుకొని వెళ్ళిపోయేది. మరి ఆ రోజు ఎందుకు చూపుకు రమ్యంగా అనిపించింది? భయం పోయింది, దేవుని మాటకున్న విలువ పోయింది, దేవుడంటే లెక్కలేనితనం వచ్చేసింది. స్తోత్ర. హల్లెలూయా. కనుకనే ఈరోజు నువ్వు అనుకుంటున్నా నేను ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాను, నేను సరిగ్గా బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నాను, నేను ఎందుకు మందిర అనుభవంలో నేను నిలబడలేకపోతున్నాను, ఇదిగో నెలలో ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండి కన్నీరుకి విడిచి నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను, నీవు ఎందుకు భక్తిలో సన్నగిల్లిపోతున్నావు తెలుసా? దేవుడంటే ఆసక్తి, ఆత్మ సంబంధమైన విషయాల మీద ఉన్న ఆ నడిపింపు ఎందుకు తగ్గిపోతుంది తెలుసా? దేవుని ఎడల భయము తగ్గి. స్తోత్ర. హల్లెలూయా. దేవుని ఎడల నీకు భయం ఉంటే నువ్వు దేవుణ్ణి చూచేవాడు, నీ కళ్ళు కనపడేవి చూడవు. స్తోత్ర. నీ కొరకు దాచబడిన. హల్లెలూయా. ఏమంటే వాస్తవానికి సౌలు అభిషేకించబడిన రాజు, అప్పటికి ఎన్నో యుద్ధాల అనుభవం కలిగిన వాడు. కానీ 40 రోజుల గొల్యాతు మాట్లాడుతుంటే భయపడి బయటకు వచ్చాడు. టెంట్లోంచి గుడారంలోనే కూర్చున్నాడు. క్యారేజ్ ఇవ్వటానికి వచ్చిన బొడ్డోడికి వచ్చిన రోషం కూడా పెద్దానికి రాలేదు. ఇతగాడేమంటున్నాడు? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యాన్ని తిరస్కరించుటకు ఏ పాటివాడు, ఒక్క దెబ్బతో నేను కొట్టి చంపేస్తా అంటున్నాడు. నీ ధైర్యం ఏందిరా, ఎవరిని చూసుకొని రా నువ్వు అంటే, నేను ఆ శత్రువును చూడట్లేదు, కొటేషన్లు మాత్రం ఏమి రాస్తారో, నువ్వు సమస్యను చూడొద్దు, సమస్యను అధిగమించగలిగిన దేవుని చూడని చెప్పి పెద్దది ఇంట్లో రాసి ఉంటుంది, లేకపోతే ఫోన్లో వాల్పేపర్ ఉంటుంది. నన్ను బలపరచు అని అంది నేను సమస్తము. వాక్యం ఎవరికి తెలుసు, కానీ ఆ పరిస్థితి ఎవడు దేవుని వైపు చూడడు. నన్ను బలపరచు ప్రభు అని ఎవడు ప్రార్థన చేయడు. ఎందుకు? వాక్యాలు బైబిల్లో పెట్టుకున్నప్పుడు రాసుకొని చదువుకోవడానికే. నువ్వు ఎటు చూస్తున్నావు? దేవుణ్ణి చూడగలిగే కన్నులు నీకు ఉండాలి కదా. వారు దేవుణ్ణి చూడగలుగుతున్నారు కనుకనే పాళ్ళను విడిచి అన్నిటిని విడిచేసి వాళ్ళు మోషే దగ్గర నిలబడగలిగారు. స్తోత్ర. హల్లెలూయా. మరి ఇదిగో ఆ యొక్క యోసేపు కనుక చూస్తే ఐగుప్తులో దేవుణ్ణి చూచే నేత్రాలు కాబట్టి, ఇదిగో నన్ను చూచుచున్నవాడు, నన్ను ఇప్పటి వరకు నడిపిస్తున్నవాడు, నన్ను ఇప్పటి వరకు బ్రతికించుతున్నవాడు, గుంటలో నుండి ఫతేఫర్ ఇంటికి నన్ను నడిపించినవాడు, ఇదిగో ఇక్కడ నుండి నన్ను సింహాసనం మీదకి నడిపించడానికి నాతో ఉన్నవాడు, ఇదిగో నేను ఈ పాపం ఎలా చేయగలను ఆయన కళ్ళ ముందు.
చూడగలుగుతున్నాడు. స్తోత్ర. మరి నువ్వు దేవుడు చూస్తున్నావన్న స్పృహ కోల్పోతే నువ్వు పాపంలో పడతావు. ఈరోజు లేదండి, దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయన అంటారుగా, మనవాళ్ళే చెప్తారుగా బాధలు ఉన్నప్పుడు, ఏంటా మాట, చూడుము చూడుము నా అరచేతిలోనే చెక్కుకొని, ఏం సౌండ్ రాకుండా చెబుతారు ఏందండి? అయిపోయిందా? టైం అయిపోయిందా? అవ్వలేదుగా. చూడుము నా అరచేతిలోనే చెక్కి ఉన్నా. నువ్వేడున్నావు? ఆయన అరచేతిలో. ఆయన నిన్ను చూస్తున్నాడు, నువ్వు ఆయన్ని, అది నువ్వు ఆయన చేతిలోనే ఉన్నావు, ఆయన కళ్ళ ముందే ఉన్నావు, ఆయన సంఘంలో ఉన్నావు. ఆయన ఎల్లప్పుడు ఇదిగో నీ ప్రాకారం నిత్యము నా ఎదుటనే ఉన్నాయి. ఆయన ఎప్పుడు నీ ఎదుటనే ఉన్నాడు. కానీ నువ్వు ఆయన్ని చూడకనే పాపములో పడుతున్న వాళ్ళు, ఆవేశాలకి లోనవుతున్నవారు. హల్లెలూయా. ఇప్పుడు సరే ఇప్పుడు దేవుడు కనపడితేనే, దేవుని చూడగలిగితేనే నువ్వు ఆయనకి భయపడతావు. ఇప్పుడు మోషే ఉన్నాడండి, హోరేబు పర్వతం మీద పొద కాలిపోవటం లేదు, మండుతుంది. అర్థం కావట్లా అసలు ఏంటిది అనేది, ఎక్కట్లా. అప్పుడు మోషే ఏమన్నాడు? ఈ వింత ఏంటో ఆ తట్టుకెళ్ళి, నాకు అర్థం కావట్లేదు కదా, దేవుడు నాకు కనపడట్లేదు కదా, నేను ఆయన చూడలేకపోతున్నాను కదా, నా వల్ల కావట్లేదు, కానీ వదిలేదు కాబట్టి మోషే మహానాయకుడు అయ్యాడు. నువ్వు వదిలేసావు కాబట్టి ఇట్లా కూర్చున్నాం బాధల్లో. స్తోత్ర. ఎందుకు వదిలేయాలి? 4 అడుగులు ఎత్తే కనపడిద్దిగా, అర్థమైద్దిగా. ఇక్కడుంటే నీకు ఆయన కనపడట్లా. ఈ మెట్టులో, ఈ భక్తిలో, ఈ ప్రార్థనలో, ఈ వాక్యంలో, ఈ సమర్పణలో, ఈ యొక్క నిష్టలో, ఈ ప్రతిష్టలో నీకు ఆయన కనపడట్లా. ఇంకొద్దిగా ప్రయత్నం చేసి చూడు, ఇంకొద్దిగా కష్టపడి చూడు, ఇంకొద్దిగా ప్రయాసపడి చూడు. రాత్రంతా వల వేసాడంట, కానీ పడలేదు కానీ చెప్పి ఇంటికి వెళ్ళాడా, లేకపోతే ఆ ఒడ్డునే కూర్చొని వలను క్లీన్ చేసుకుంటున్నాడా? ఇప్పుడు వలను క్లీన్ చేసుకున్నాడంటే అర్థం ఏంటి? మరలా చేపలు పడటానికే వెళ్ళే ప్రసక్తే. వెళితే ఇంటికి ఆశీర్వాదంతోనే వెళ్ళాలా, డబ్బులతోనే వెళ్ళాలా, దీవెనతోనే వెళ్ళాలా, ఒట్టి చదివితే ఇంటికి వెళ్ళను అని చెప్పి రాత్రంతా ప్రయాసపడ్డా, నిద్ర లేదు అని ఇంటికి వెళ్ళి పడుకుందామని పడుకోవాలా. నా వలంతా పాడైపోయింది, నా వలలో అంతా చెత్త చెదారం ఉంది, నా వలను బాగు చేసుకోవాలని చెప్పి బాగు చేసుకుంటున్నాడు. అందుకనే చెప్పకుండానే, పిలవకుండానే యేసు ప్రభువారు పేతురు దోణెక్కి లోతును నడిపించమని చెప్పి అతని దోణి కాదు కానీ ఇంకా 2 దోణెలు మునిగిపోయేంత ఆశీర్వాదం ఇచ్చాడు. నువ్వు అలసిపోయి ఈ రాత్రి జాలే, ఈ వారం జాలే, ఇప్పుడు బాగా చేశానులే, ఈ 3 రోజులు ప్రార్థనకు వచ్చాను, ఇక తర్వాత ఆదివారం వెళ్ళకపోయినా పర్లేదు, చుట్టాలు ఇంటికి వెళ్దాం, ఆ ఫంక్షన్కి వెళ్దాం, ఇటు వెళ్దాం, అటు వెళ్దాం అని చెప్పి నువ్వు అలిసిపోయి తిరుగుతున్నావు కనుకనే మొత్తం పోయింది. స్తోత్ర. మరి పేతురు ఆశీర్వించబడ్డాడంటే, ప్రభువా పేతురు యొక్క వలను నింపినట్టుగా నా వలను కూడా నింపునాయన. నింపుతాడమ్మా, నింపకుండా ఆడికి పోడు. పేతురు ఉన్నట్టుగా రాత్రంతా ప్రయాసపడి తెల్లారి కూడా ఇంటికి వెళ్ళకుండా, నిద్రపోకుండా వల బాగు చేసుకున్నట్లుగా పాడైపోయిన నీ హృదయాన్ని, పాడైపోయిన నీ కళ్ళను, పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేసుకుంటే అప్పుడు వస్తాడు. సౌండ్ రాకుండా చెప్పారు. హల్లెలూయా. నింపుతాడు, ఖచ్చితంగా నింపుతాడు. నువ్వు కూడా చెయ్యి. కొండలో కూడు కదలదంట, కుర్రోడు మాత్రం ఎట్టుంటాడు? చెయ్యాల్సింది చేయాలా, మనం చేసేది చేయాలా, ప్రయాస పడాలా. స్తోత్ర. నీవు చేసిన దానికి తగిన ప్రతిఫలం ప్రభు ఇచ్చునుగాక. మరి చేస్తేనేగా ప్రతిఫలం, చేయకుండా ఎట్టొచ్చుద్ది? ఆమెనంటే వచ్చేసిద్దా అంటే ఆమెను అనొద్దని కాదు, ఆమెనన్న వాళ్ళు ప్రయాసపడాలి. వాళ్ళు దేవునిని చూచి, అంటే 12 గోత్రాల వాళ్ళు మేఘస్తంభాన్ని చూచారు, అగ్నిస్తంభాన్ని చూచారు, ఆయన్ని చూచారు, ఆయన మహిమను చూచారు. కానీ ఆయనకి భయపడి పాళాన్ని విడిచి మోషే చెప్పిన ప్రత్యక్ష గుడార ద్వారం యొద్దకు ఒక్కడు రాల. స్తోత్ర. అంటే నువ్వు సంఘములో ఉండొచ్చు, దేవుని మహిమను చూస్తూ ఉండొచ్చు, భాషలు మాట్లాడుతూ ఉండొచ్చు, ఆత్మను పొందుకొని ఉండొచ్చు, అప్పుడప్పుడు కలలో దర్శనాలు నీకు రావచ్చు. అయినా సరే నువ్వు దేవునికి భయపడ్డావు అన్న మాట, ఇదిగో సేవకుని మాటకు విధేయుడైతేనే, స్తోత్ర, ఆ మాటకు లోబడితేనే, అంత గొప్ప నయమని ఒక చిన్నపిల్ల మాట విని నా యొక్క ఆ సిరియా దేశాన్ని విడిచి షోమ్రోనులో ఉన్న ఎలీషా దగ్గరకు వచ్చాడు. స్తోత్ర. మరి నీకన్నా సేవకుడు అభిషేకంలో ఉన్న వాని సేవకుని మాట విని నువ్వు ఎక్కడికి రాగలుగుతున్నావు?
వాళ్ళు దేవునికి భయపడేవాళ్ళు కనుకనే వాళ్ళ భుజాల మీద మందస్సం ఉంది. వారు మందస్సం ఎత్తిపడితే ఎరుకో కోటగోడలు యోర్దాన్లు చీలిపోతానే. స్తోత్ర. నీవు కూడా దేవునికి భయపడే వ్యక్తిగా మార్చబడదువుగాక. మూడోది చదవండి, బలవంతులైన వారు. నిర్గమాకాండ 32:27. చూచి సంపమని చెబుతున్నాడంట. స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు చంపడానికి వెళ్తే వాళ్ళు చంపడానికి ఒప్పుకుంటారా? చంపడానికి వెళ్ళారంట. ఎవరిని? తమ వాళ్ళని. మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు, దీవెనలు, దేవుని కృపలు ఒకదాని తర్వాత ఒకటి రావాలి అంటే, సమస్య తర్వాత సమస్య కాకుండా కృప వెంబడి కృప పొందుతూ ఉండాలి అనంటే నీవు ఎలాగుండాలంటే బయలుదేరేవాడిగా ఉండాలి. 2 దేవునికి భయపడేవాడిగా ఉండాలి. 3 ఏం చేయాలి? బలవంతుడుగా ఉండాలి. స్తోత్రం. వాళ్ళు ఎంత బలవంతులంటే సొంత వారిని సైతం లెక్క చేయకుండా, అంటే దేవుని మాట విని వారిని కూడా దూరము చేసుకునేంత బలవంతులు. స్తోత్ర. వారు లేకపోయినా పర్వాలేదు, దేవుడు నాకుంటే చాలు అనే బలం. కానీ ఈరోజు చంపమని ఎవరికి చెప్పట్లా, కొద్దిగా వాళ్ళతో నుండి పక్కకు రండి, కాస్త సమయం ఒంటరిగా దేవునితో గడపండి, ఏకాంతపు ప్రార్థన అనుభవాలు, ఏకాంతపు జీవితం, దేవునితో వ్యక్తిగత అనుభవాలకు రండి అన్నారు. ఏరి అబ్రహాము, నీవు ప్రేమించుచున్నా నీ ఒకగాడైన ఒక కుమారుడిని నాకు నేను చూపించే స్థలానికి వెళ్ళి నాకు అతన్ని బలిగా అర్పించు అన్నాడు. అతడున్న చోటు నుండి దేవుడు చూపించిన స్థలము చాలా దూరం, 3 రోజుల ప్రయాణం పట్టిందని ఉంది. అక్కడ 3 రోజులు చేరారంటే 3 రోజులు ఏ అనుభవంలో ఉన్నాడు? పిల్లవాడిని దేవుని కొరకు బలి చేయడానికే ఉన్నాడు. పక్కనే ఉన్న ఆ బిడ్డవాని మీద ఆశ చంపుకుంటున్నాడు. వాడి వైపు చూడబుద్ధి కావటం లేదు. ఎందుకంటే మరి కాసేపట్లో వాడి మీద కత్తి వేయాలి, వాడి మీద మంట పెట్టాలి, వాడిని యెహోవాకు హోమముగా బలిగా అర్పించేయాలి. స్తోత్ర. వెనకడిగేసాడండి. ఏది బలం? ఒక మాట అంటే మాటకు 4 మాటలు, ఒక కౌంటర్ అయితే కౌంటర్కి ఇంకో కౌంటరు. వాళ్ళు ఒకటంటే మనం ఇంకో 10 అంటాం. సేవకుడు వాక్యంలోంచి ఏదన్నంటే దానికి వాక్యంలో నుంచి ఆన్సర్ చెప్పటం జ్ఞానం కదా. ఏది బలం? నీ యొక్క జ్ఞానాన్ని, నీ బలాన్ని చూపించుకోవటం బలమా? చూపించే బలం ఉన్నప్పటికీ ఆపేసుకొని దేవుని కొరకు వాటిని అర్పించేసి వాటిని చంపి బలిపీఠం మీద పెట్టడము బలమా? స్తోత్ర. హల్లెలూయా. ఆశలు చంపుకునే వాళ్ళు ఎవరున్నారండి? ఒక్కగానొక్క కొడుకండి, లేక 25 సంవత్సరాల వాగ్దాన ఫలం ఆ బిడ్డ ఇచ్చేయనంటే మారు మాటలు. ఎందుకు ప్రభువా? కారణం ఏంటి? ఏం తప్పు చేశానని? ఈరోజు చిన్న సమస్య వస్తే, పాస్టర్ గారు నాకెందుకు వచ్చింది ఈ సమస్య, నాకెందుకు జరుగుతుంది ఈ నష్టం, నాకెందుకు ఈ కష్టం, అందరూ బాగున్నారు కదండి, నాకెందుకు వస్తుంది ఇలా? ప్రశ్నలు లేవండి. అడకపోయినా లోపల ఆ మనసు లేదండి, నాకెందుకు ఇలా జరుగుతుంది? స్తోత్ర. హల్లెలూయా. మీరే చక్కగా పాట పాడతారేమని, జలములలో బడినే ఇప్పుడు ఈ పారవో అని పాట పాడితే జరిగిద్దే, వెళితే తెలిసిద్దా? మరి అదేగా ఇప్పుడు సమస్యలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? నేను నీకు తోడై ఉన్నాను కనుక వచ్చినాయి. నీకేం కాదు, నువ్వు కంగారు పడుతున్నావు, ఆవేశపడుతున్నావు. కానీ కంగారు పడి ఫ్యాన్ వైపు చూడటం, రైలు వైపు చూడటం, ఇల్లు వదిలేసిపోవటం, కంగారు పడుతున్నాం. కానీ అబ్బే స్తోత్రం. హల్లెలూయా. అసలు నీ బలం ఉపయోగించుడు. కంగారు పడకుండా, కాస్త ఆవేశపడకుండా నిదానించి ఆలోచించుడు. స్తోత్ర.
హల్లెలూయా. కొడుకుని ఇచ్చామంటే భయపడ్డాడండి. ఏం పర్వాలేదు, ఇచ్చేస్తున్నాను ప్రభా. ఎందుకు పెట్టావు ప్రభా ఈ సమస్య, ఈ పరీక్ష ఎందుకు, ఈ శోధన ఎందుకు వచ్చిందో? స్తోత్రం. ఎంత బలం అంటేనండి, 20 సంవత్సరాలు భార్య బిడ్డల కొరకు, ఆస్తి కొరకు నిద్ర అనేది లేకుండా కష్టపడిన యాకోబు యబ్బోకు రేవు దగ్గరికి రాగానే 20 సంవత్సరాలు దేని కొరకు కష్టపడ్డాడు, అదంతా పంపించేసి ఒక్కడు మిగిలిపోయి రాత్రంతా ప్రార్థన చేశాడు. ఏది యాకోబు బలం? 20 సంవత్సరాలు దేనికోసం కష్టపడ్డాడు, అదంతా వదిలేసి రాత్రంతా స్తోత్రం. అక్కడే దేవుడు ఇదైపోయాడు. తన బలం అది. ఆస్తులు కూడబెట్టడం బలం కాదు, అంతమందిని కనటం బలము కాదు, అన్నిటిని కాపాడుకోవటం బలము కాదు. వాటన్నిటిని వదిలేసి అవి కాపాడబడినట్లుగా, ఆ కుటుంబం దీవించబడినట్లుగా, కుటుంబం 10 కాలాల పాటు పచ్చగా ఇదిగో దేవుని నీడలో, దేవుని రెక్కల నీడలో, దేవుని సన్నిధిలో ఇదిగో ఫలభరితముగా మేలుకరముగా ఉండునట్లుగా రాత్రంతా ప్రార్థన, దేవునితో పెనుగులాటు, కన్నీటి విజ్ఞాపన. స్తోత్ర. మరి నీ బలము చెప్పు, నీ ప్రార్థన బలం చెప్పు, నీ ప్రార్థన బలము చెప్పు, నీ ఉపవాస బలము చెప్పు, నీ త్యాగ బలము చెప్పు, నీ సమర్పణ బలం చెప్పు, నీ బలిపీఠ మీద ఏం పెట్టావో, ఏది చంపి పెట్టావో చెప్పు, ఏది దేవుని కొరకు త్యాగం చేసావో చెప్పు. ఏం త్యాగం చేసావు? రోజుకి 24 గంటలు ఇస్తే 8 గంటల పనికి, మిగతా 4-5 గంటలు తినటానికి. స్తోత్ర. ఈరోజు గంట నిద్ర తగ్గింది, తెల్లారి నిన్న నిద్ర తగ్గిందని చెప్పి ఈరోజు ఇంకో గంట పడుకునేవాడు ఉన్నాడు. కానీ స్తోత్రం. హల్లెలూయా. నిన్న ప్రార్థన చేయలేదు, నిన్న కోట ఈ కోట 2 కలిపి కొట్టాలని ఉండేవాడు. ఉపవాసం ఉండి బిందెలు మజ్జిగలు తాగి, బిందెలు కాయలు తినేసి, జావలు తాగి, అసలు ఉపవాసం ఉండి ఆ మజ్జిగ చేసుకోవడం, ఆ కాయలు కొనడం ఎక్కువ సమయం సరిపోయింది. యాపిల్ కాయ తెచ్చి దాన్ని శుభ్రంగా తొక్కోలిసి ఒత్తప్పుడే కోసుకొని కసకస తినేసేవాళ్ళు. సమయం వేస్ట్ చేయాలని చెప్పి శుభ్రంగా తొక్కోలిసి కడిగి దాన్ని కూడా ఎంత నిదానంగా చేస్తారో. టైం గడవాలిగా, టైం పాస్ అవ్వాలిగా. పెద్ద ఆయన అయ్యగారు అంటాడు, 2 చెవుల మధ్య ఉంటే ఇట్లాంటి చేయరు. మీరేందుకు సీరియస్ చూస్తున్నారు నా వైపు? హల్లెలూయా. అది ఉపవాస ప్రార్థన అని చెప్పి కూర్చొని చేసే ప్రార్థన ఎంతసేపు అమ్మా? బైబిల్ తీసుకొని ఇప్పుడు బయలుదేరాంగా, ఎవరన్నా అడిగితే ఏమని చెప్పాం? ప్రార్థన అని చెప్పాను. ఎంతసేపు వచ్చి ఎంతసేపు చేసాడు ప్రార్థన? ప్రార్థనకి వెళ్తామనేగా చెప్పి వచ్చింది మనం. మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసామా? తాబేల్లాగా ఒత్తివి, చిరతపుల్లాగా అయిపోగానే పరిగెత్తివి. స్తోత్రం. ఏందండి ఇదే బలం? ఆ దైవికమైన బలం కనపడుతుందండి, ఆ దైవికమైన ఆ స్థితి కనపడుతుందండి, ఆ మెట్టు కనపడుతుందండి. దేవుని కొరకు దేన్నన్నా లెక్క చేయకుండా, దేవుని కొరకు దేన్నన్నా ఇదిగో ఆ తేలికగా ఇచ్చేయగలిగిన అంటే ఒక దుప్పట అట్ట వచ్చి మీద పడితేనంటండి అటన్నిటిని వదిలేసి వచ్చాడంటండి. అది చదువుతుంటే మెంటలెక్కిపోయింది. ఎట్ట వదిలేయగలిగాడు? దుప్పట వచ్చి మనకేమో అన్ని ఎకరాలు లేవు, అన్ని అరకలు అంతకన్నా లేవు. స్తోత్రం. టీవీని వదలలేరండి. టీవీ పైన పెద్దగా ఒక స్టిక్కర్ రాసి పెట్టారు. నేను దడుచుకున్నా, బ్రదరు శివప్రసాదే కదా నీ పేరు, దడుచుకున్నా, నా కృప నిన్ను విడిచిపోదు. దేనిపైన అంటే ఏది కృప? టీవీ చూడటం కృప. టీవీ ఈయన వదలలేదు, ఈడు ఆ టీవీని వదలలేడు. నా కృప నిన్ను, అది పర్వతాలు వచ్చినా, కరోనా వైరస్ వచ్చినా, విజయవాడలో వరదలు వచ్చినా, నా కృప నిన్ను, అది టీవీలోనే కృప. స్తోత్రం. ఎన్ని ఛానల్స్ కృప. స్తోత్రం. అది విడిచిపోదుగా. దడుచుకున్నా. అసలు ఆ వాక్యం ఎప్పుడు చెప్పాడింది? ఎంత ధైర్యాన్ని ఇచ్చే వాక్యం దాన్ని టీవీకి పెట్టారంటే స్తోత్రం. హల్లెలూయా. అసలు ఆ ధైర్యానికి, ఆ బలానికి మెచ్చుకోవచ్చు. ఎట్టి హల్లెలూయా చెప్పండి. 2 చేతులే చెప్పండి. టైం అయిపోయిందని తెలిసిలే కానీ చెప్పండి. మరి అది నీ బలం ఏంటి? వాళ్ళు ఎంత బలవంతులంటే ఈ దేన్నైనా కత్తి పెట్టుకునండి సొంత వారినే. హల్లెలూయా. బిడ్డలను విడిచి, భర్తను వదిలేసి కాస్త పక్కకొచ్చేసి
మోకరించి చేతులు ఎత్తి 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 ప్రభు సన్నిధానంలో స్తోత్ర. కాస్త ఆ పని చేసి చూడండి ఎట్లా ఉంటుందో. వాటన్నిటిని లోకము నుండి కాస్త వేరే వాటిని చంపి ఆ బలవంతులుగా అయ్యి అలా ఒంటరిగా రాత్రంతా నిలబడి ఉపవాసాల్లో నిలబడి కన్నీటి ప్రార్థనలో నిలబడి చూడండి. హల్లెలూయా. 10 రోజులండి కిందది దిగకుండా వేసిన తలుపులు, కిటికీ తలుపులు కూడా తెరవకుండా 10 రోజులు ఎడతెగకుండా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు దిగలేదా? ఏక మనసుతో 10 రోజులండి, 10 నిమిషాలు ఏక మనసుతో ప్రార్థన చేయలేం. 10 మందితో కలిసి 10 నిమిషాలు ప్రార్థన చేయలేం. కానీ వాళ్ళు ఎంత బలవంతులు! ఏది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏది బలం? ప్రార్థనలో ఏకాగ్రత కలిగి, ఇదిగో నచ్చని వారితో, ఇదిగో గిట్టని వారితో కూడా మనస్సు కలిపి ఎడతెగక వారు ప్రార్థన చేస్తుండగా ఆ బలమైన ఏకీభవించి, ఇదిగో వారితో కలిసి మోకాళ్ళు దిగకుండా ప్రార్థన మానకుండా అదే బలముతో అదే శక్తితో మొదటి రోజు ఏ శక్తి ఉందో, ప్రారంభించిన రోజు ఏ బలం ఉందో, 10వ రోజు అయిపోయేదాకా ఆత్మదేవుడు దిగి వచ్చేదాకా అదే ఏక మనసుతో స్తోత్ర. ఈరోజు ఇద్దరు పక్కన కూర్చుంటే పాస్టర్ గారు 10 మంది బాగా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళలో ఒక్కరికే ప్రార్థన ఇస్తే మనసు మారిపోతుంది. నేను ఎంత చేసినా కనపడండి, నా త్యాగం కనపడదండి, నాకు గుర్తింపు రాదండి, ఇలాంటి మనస్సులు. కానీ అక్కడ ఏం లేవు, చంపేసుకున్నారు. నేను ఉండను స్తోత్ర. మరుగైపోయి హల్లెలూయా. 1 వారు బయలుదేరారు, మందసాన్ని మోసిన వాళ్ళు. 2 వాళ్ళు బలవంతులుగా కనపడ్డారు. 3 వాళ్ళు దేవునికి భయపడిన వారికి ఉన్నారు. 4 చదవండి మనం చివరిది, యెహోషువ గ్రంథం 3:17. 3:17 అయిపోయింది. జనులు స్తోత్ర. జనులందరూ దాటేదాకా వాళ్ళు భుజాల మీద మందసాన్ని మోసారు, అంటే వాళ్ళు భరించారు. స్తోత్ర. ఇజ్రాయేలీలో అందరూ బలవంతులేనా? ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాహనాలు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, పాలిచ్చే తల్లులు ఉన్నారు. వాళ్ళు ఎంత నిదానంగా నడుస్తారు. అయినా సరే వాళ్ళందరూ నడిచేదాకా ఓపికతో సహనముతో ఇదిగో వారందరి కొరకు మందసాన్ని మోస్తూ భరిస్తూనే ఉన్నారు. వాళ్ళు బయలుదేరి బలవంతులుగా కనపడి దేవునికి భయపడేవారిగా మారి చివరికి వాళ్ళు భరించేవారయ్యారు. స్తోత్ర. పిల్లలు మాట వినకపోతే భరించలేరండి, భర్త తాగొస్తే భరించలేరండి. నువ్వు భరించి ప్రార్థన చేయాలి కదా. లోబడనొల్లని వాని వైపు దినమెల్లా చేతులు చాపి ఉన్నాడన్న క్రీస్తు, ఆ ఓపిక ఆ సహనం నీ జీవితంలో కనపడొద్దా? ఆ క్రీస్తు స్వరూప్యం నీలో ఏర్పరచొద్దా? ఆ క్రీస్తు కలిగిన అదే ఆ సమరూపం నీలో కనపడొద్దా? ఆ అనుభవాలు నీలో ప్రతిబింబించొద్దా? స్తోత్ర. నీ ఓపిక చూడొద్దా? నీ సహనము చూడొద్దా? మీ సహనము సహల జనులకు ఏడుంది? అందరూ వెళ్ళేదాకా కింద బురద నేల, భుజముల మీద భుజములు నలిగిపోతున్న బరువు, ఆ బరువైన మందస్సు ఇదిగో కింద కాళ్ళు లాగుతున్నాయి. ఎంతోసేపు ఉదయం నిలబడ్డారు, ఇంకా జనులు దాటుతూనే ఉన్నారు, భుజము నలిగిపోతుంది, కాళ్ళు పీకుతున్నాయి. అయినా సరే ఇదిగో నోటి మాటలో కూడా ముఖ కవళికలో కూడా స్తోత్ర, కనీసం చెయ్యి మార్చుకుందామని కూడా అంతే దాన్ని సహిస్తూ భరిస్తూ ఉన్నారు. స్తోత్ర. వారి సహనాన్ని బట్టి అందరూ దాటి వెళ్ళారు. హల్లెలూయా. జార్జ్ ముల్లర్ గారు చెప్తారు, జార్జ్ ముల్లర్ గారు, ఆయన సాక్ష్యం 3 కోసం ఆయన ప్రార్థన చేశాడంట జీవితకాలం. ఒకడు ప్రార్థన చేసిన 2 ఏళ్లకే మారాడంట, ఒకడు 10 ఏళ్లకు మారాడంట, ఒకడు ఆయన చనిపోయిన తరువాత మారాడంట. ఆ చనిపోయిన వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమయ్యి అన్న మాట ఏంటో తెలుసా? ఆ వ్యక్తి మారడానికి, నా సేవకుడైన జార్జ్ ముల్లర్ ప్రార్థనను జనులు మర్చిపోయారు, నువ్వు మర్చిపోయావు, కానీ
అతని ప్రార్థన నేను మర్చిపోలేదు. ఆ ప్రార్థన నా సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంది. నిన్ను పట్టుకునేటట్లుగా, నిన్ను రక్షించేటట్లుగా ఆ ప్రార్థన నన్ను చేసింది. స్తోత్ర. ఈరోజు నీవు రక్షించబడడానికి కారణం ఆ రోజు ఆ సేవకుడు చేసిన ప్రార్థన. స్తోత్ర. అందుకని ప్రార్థన చేసి నువ్వు మర్చిపోవచ్చు, కానీ నీ ప్రార్థన దేవుడు ఎన్నటికీ, నీ సహనాన్ని, నీవు భరించిన దాన్ని, నువ్వు ఓర్చుకున్న దాన్ని దేవుడు ఎప్పుడు, నువ్వు ఏ అవమానాన్ని ఇదిగో నోట్లోనే మింగివేసావో, ఏ యొక్క అవమానాన్ని నువ్వు గుండెల్లోనే కప్పి పెట్టేసుకున్నావో, నీకు కలిగిన దాన్ని, నీకు వచ్చిన దాన్ని నువ్వే భరించి అది బయటికి మనుషులు ఎవరికీ తెలియకుండా ఆ అవమానాన్ని, ఆ కన్నీళ్లను నీవు లోపలే పంటిలోనే బిగబట్టి ఉన్నావో, అది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. నీ శ్రమను దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. నీ దుఃఖాన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. స్తోత్ర. అలాంటి సహనము, అలాంటి భరించే అనుభవం కలిగిన వాళ్ళనే. స్తోత్ర. ఈరోజు బిడ్డలనండి చదవట్లేదు, వాళ్ళకి మార్కులు రావట్లేదు అని చెప్పి కొట్టే తల్లిదండ్రులు ఉన్నారు. కొట్టొద్దని నేను అన్నాం. వాడికి చదువు వచ్చినట్లుగా నువ్వేం చేస్తున్నావు? నాకు తెలిసిన ఒక అక్కగారు ఉన్నారు. అయిపోయింది, నేను ఈ మాట చెప్పి ముగిచ్చేస్తా. అక్కగారి ఇంట్లో యవనస్తులు అందరూ కూడుకొని ప్రార్థన చేస్తారు. ఓ రోజు ఆరాధన చేస్తుంటే, అందరూ ప్రార్థన చేస్తుంటే, ఆ అక్క వాళ్ళ అమ్మాయి పాప వెళ్ళి ఒక యవ్వనస్తుల బ్యాగ్లోంచి డబ్బులు తెస్తుంది. ఆ పాస్టమ్ గారు, ఆ అక్కగారు, పాస్టమ్ గారు వాళ్ళ అమ్మాయే తీయటం ఆ అక్కగారు చూశారు. మామూలుగా అయితే కొట్టి అరవటమో గద్దించడమో కొడతారు, కానీ ఆ పాస్టమ్ గారు ఏం అరవల. ఆ బిడ్డ కోసం 40 రోజులు ఉపవాసం ఉండి ఏడ్చింది. ఆ బిడ్డ తప్పు కాదయ్యా, ఆ బిడ్డను అలా నేను పెంచాను, దానికి శిక్ష నేను భరించాలి అని చెప్పి 40 రోజులు ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది. ఆ యొక్క ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. దేవుని దగ్గరే నిలబడి ఆ శిక్ష తన మీద వేసుకుని ఆమె భరించింది. ఈరోజు ఆ బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది. ఒకవేళ గద్దించి తిట్టి చేస్తే ఏం జరిగేదో నాకు తెలియదు, కానీ ఆ తల్లి ఆ బిడ్డ కొరకు ఆ చేసిన ఉపవాస ప్రార్థన ఆ బిడ్డను ప్రయోజకురాలు, ఆ బిడ్డలో ఉన్న ఆ స్వభావాన్ని చంపేసి. స్తోత్ర. నేననేది ఏంటంటే, బిడ్డ చేసిన తప్పును తన మీద వేసుకుంది. నీ ఇంటిలో భర్త తప్పు చేసి ఉండొచ్చు, పిల్లలు తప్పు చేసి ఉండొచ్చు, చిన్న చిన్న గొడవలు వస్తే నీ వల్ల జరిగిందని చెప్పి నెపాలు ఎంచుకుంటూ ఉంటారు. అలా కాకుండా నా వల్లనే జరిగిందనుకుని మౌనంగా ఉండి, నాబాలు విషయంలో అబీగైలు చేసిందేంటి మీ అందరికీ తెలుసు కదా. అది మరి ఎవరు అలాగూ భరించి వారి కొరకు వీరి కొరకు, మన వారి కొరకే కదా, మన ఇంటి కొరకే కదా, మన సంఘం కొరకే కదా, మన ప్రాంతం కొరకే కదా, మన దేశం కొరకే కదా. మనం భరించకపోతే ఎవరు భరిస్తారు? స్తోత్ర. ఇలాంటి 4 అనుభవాలు కలిగి నీ భుజం మీద మందసం ఉంటే, ఆ మందసమును పట్టుకొని ఎరుకో కోట గోడల ముందుంటే, ఆ బలవంతుల ఎదుట, ఆ బయలుదేరిన వారి ఎదుట, ఆ భరించే వారి ఎదుట, ఆ దేవునికి భయపడి వారి ఎదుట సమస్త బలమైన కోటలు, సమస్యలు, ఆ అనారోగ్యాలు, వ్యతిరేకతలన్నీ కూలిపోవునుగాక. అవి యోర్దానులే అయినా, ఎరుకో కోట గోడలైనా, దాగోనులే అయినా, ఇదిగో ఆ యొక్క శాపగ్రస్తమైన కుటుంబాలైనా అవన్నీ తొలగిపోయి ఆశీర్వాదములు కలుగునుగాక. ఈ ఉపవాస కూడికలు, ఈ యొక్క సంఘ ఆశీర్వాద, ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కూడికలు అయిపోయే లోపల నీ ఒక బలవంతుడిగా, బయలుదేరిన వాడిగా, ఇదిగో భరించే వాడిగా, ఇదిగో దేవునికి భయపడుగా మారి నీ భుజముల మీద మందసమును గనక రానివ్వగలిగితే, నీ ఇంటిలో మందసం మోసేవాడిగా నువ్వు గనక తయారవ్వగలిగితే, నిశ్చయముగా నీ కుటుంబము, నీవు ఆశీర్వాదాలతో నింపబడునుగాక. తలలు వంచుకుందాం. ప్రార్థన. ప్రతి ఒక్కళ్ళం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మందసము ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం, మందసము ఎక్కడ మోసినా అక్కడ విజయమే కలిగింది. అలాగూ మన జీవితాల్లో కూడా విజయము కలుగునట్లుగా మనము కూడా ఈ 4 అనుభవాలలో ప్రభువు ఎదుట నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం.